హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మైసమ్మ పండుగ చేశారనమాట. దానికి సంబంధించిన వీడియో అండి. సో ఏంటంటే చాలామంది ఉగాదికి ముందు అయితే అమ్మవారి పండుగలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కాబట్టి మేము కూడా చేసాం. సో ఏంటంటే ఎవరైనా సరే ఉగాదికి ముందే ఇలాంటి అమ్మవార్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారనమాట. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? నైట్ 2 అవుతుందన్నమాట. 2 o'clock స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకి అమ్మవారికి లోపల ఉన్న వస్తువులు ఉంటాయి కదా, సో అవన్నీ బయటకు తీస్తున్నారనమాట. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మెయిన్గా సో ఎప్పుడైనా మనం పండగలు చేసినప్పుడు చాలామంది ఏంటంటే ఎవ్రీ ఇయర్ పండగ చేసినా సరే చాలా ఏంటంటే అటు ఇటు చేస్తూ ఉంటారు అనమాట. సో నేనేంటంటే గుర్తుపెట్టుకోవాలనేసి ఈ వీడియో అనేది తీశాను. మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కటి మిస్ అవ్వకోకుండా తీయాలని ఖచ్చితంగా మేల్కొని మరీ తీశాను. కొత్తగా పండగ చేసే వాళ్ళు ఏంటంటే అమ్మవార్లకి కొత్త వస్తువులు అనేవి తీసుకొస్తూ ఉంటారు. సో మేమేంటంటే 4వసారి అనమాట ఇది చేయడం. అమ్మవారిని పెట్టుకున్న తర్వాత నుంచి 4వసారి అనమాట చేయడం. అందుకోసం అనేసి ఉన్న వస్తువుల్ని కొంచెం క్లీన్ చేసి పెడుతున్నాం. ఇక్కడ ఏంటంటే సాకలతను ఉన్నాడు కదా, తనే క్లీన్ చేస్తాడనమాట. క్లీన్ చేసి అవన్నీ పూజించడం అంటే పసుపు రాసి బొట్లు పెట్టడం, వాటన్నిటిని డెకరేట్ చేస్తారనమాట అందులో ఉన్న వస్తువులన్నీ. ఇప్పుడు నైట్ 2 అన్నాను కదా, సో అప్పుడే లేచి వచ్చి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ ఏది చేసిన అమ్మవారికి అయితే చప్పులతోటి స్టార్ట్ చేయాలండి. సో మేమైతే అలాగే చేస్తాం. మ్యాక్సిమం మా ఊర్లో అయినా, నాకు తెలిసిన కొన్ని ఊర్లలో అయినా ఇలాగే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మా నాన్న అందరు కలిసి గుడి గడగడం అవన్నీ చేస్తున్నారనమాట. సో మా వాళ్ళు ఏంటంటే ముందు పెయింట్ వేసి అవన్నీ చేసి పెట్టుకున్నారు. ప్రతిసారి ఎందుకు పెయింట్ వేయడం అదంతా అనేసి పెయింట్ వేసి ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకున్నారు. ఇక్కడంతా గుడి క్లీనింగ్ అనేది జరుగుతుంది. పక్కన సాకల అతను మా అమ్మ వచ్చేసి అందులో ఉన్న వస్తువులన్నింటినీ క్లీన్ చేసి పూజిస్తున్నారనమాట. సో ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు కానీ బయటకు అనేది వెళ్ళకూడదండి. అక్కడ ఒక గుంట అనేది తీస్తారనమాట, అందులోనే వేయాలి ప్రతి ఒక్కటి. అందుకోసం అనేసి కొంచెం నీట్గా నిదానంగా అన్నీ చేసుకుంటూ ఉండాలి. అనుకోవచ్చు ఇదంతా అవసరమా ఈ వీడియోలో అనుకోవచ్చు చాలామంది, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఖచ్చితంగా గుర్తుండాలండి. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎక్కడెక్కడో ఉంటున్నాము. సో మనకి ఎలా చేయాలి పండగ ఏంటి అనేది ఎవరో పెద్దవాళ్ళు ఉండి చెప్తే కానీ తెలియదు అనమాట. సో అందుకోసం అనేసి నేనైతే పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు తీశానంటే మేము ఇంతకుముందు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా మా వాళ్ళే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకోసం అనేసి ఖచ్చితంగా తీయాలని ఫిక్స్ అయ్యాను. ఇన్ కేస్ మేము చేసినా సరే మనకి గుర్తుండాలనేసి చేశానమాట. ఇక్కడ నేను ఆయన ఆడపిల్లను కాబట్టి స్నానం చేసి వచ్చానమాట. ఇక్కడ ఏంటంటే మనకి బలి చల్లుతారు కదా, సో వాటి కోసం గుగ్గిల్లో ఉండాలనేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. అప్పుడు టైం వచ్చేసి 2:30 అయిందనమాట. సో ఇదంతా అయితే రెడీ చేస్తున్నారు. చాలా ప్రాసెస్ ఉంటుందండి, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పండగ అంటే అంత ఈజీ కాదు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఎక్కడ చేసే పనులు అక్కడ జరిగిపోతున్నాయి. తను వచ్చేసి మనకి సాంబ్రాణి ఉంటుంది కదా, సో అది దంచుతున్నాడు అనమాట. పొడి చేసుకోవాలి కదా, సో అందుకోసం అనేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారనమాట. కానీ మాకైతే ఈ పండగ చేసిన రోజు అయితే నిజం చెప్పాలంటే మార్నింగ్ 9 వరకు అయితే కంప్లీట్గా పని అంతా అయిపోయిందండి. వంటలు రావడం తినడం ఆలస్యం అనమాట. అంత తొందరగా అయిపోయిందనమాట. నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. సో మనం చేసే ప్రతి పనిలో అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్తామని నాకైతే ఆ రోజు అనిపించింది అనమాట. ఇఫ్ కేస్ ఏదన్నా చేసినప్పుడు ఏంటంటే ఆ పొయ్యి మండదు, చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది, వంట అవ్వదు, అది మర్చిపోతావు ఇది మర్చిపోతావు, చాలా జరుగుతుంటాయి. కానీ నాకు ఈసారి అయితే చాలా తొందరగా అయిపోయిందండి. చాలా మంచిగా కూడా జరిగిపోయింది అనమాట మా పండుగ. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారి దగ్గర ముగ్గు ఏదో వేస్తారు. సో ఆ ముగ్గు వేసిన తర్వాత ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకుంటారనమాట. ఇప్పుడైతే గుడి అయితే ఈ విధంగా మొత్తానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీగా 3:30 అలా అవుతుండొచ్చు. అంటే తొందరగానే అయిపోయిందని చెప్పాను కదా పని అనేది. సో ఇప్పుడైతే 3:30 అవుతుంది. ఈ విధంగా గుడి అంతా డెకరేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉంటుందన్నమాట అసలు కార్యక్రమం. ఇక్కడ వచ్చేసి మామిడి తోరణాలు కడుతున్నారనమాట. సో ఈ తోరణాలు కూడా సాకులతనే కడతాడు కదా ఊర్లో. ఇక్కడ చూసాక టైం మీకు అర్థమైపోతూనే ఉంటుంది. 3:30 అవుతుందండి. సో ఇక్కడ చీకటిగా ఉందన్నమాట. ఇది వచ్చేసి మా ఇంటి ముందు, మాకు గుడి వచ్చేసి మా ఇంటి వెనకాల ఉంటుంది. ఇంటి ముందుకు వెళ్తున్నాం అనమాట, మెయిన్ గేట్కి తోరణాలు కట్టాలనేసి. సో వీళ్ళ వెనకాల నేను ఫాలో అవుతున్నాను వీడియో తీసుకుంటూ. కానీ చాలా బాగా అనిపించిందండి. సో ఎన్నో పండుగలు చేస్తూ ఉంటాం కానీ నాకు ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ ఏంటంటే
నాకు పిల్లలు చిన్నగా ఉండడం వల్ల నాకు అంతగా ఎప్పుడు పండగ చేసినా సరే ఎప్పుడు అనీజీగా అనిపించేది అనమాట. అంత ముందుకు వెళ్ళేదాన్ని కాదు. సో ఈసారి ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దగా అయిపోయారు. సో అందుకోసం అనేసి దగ్గర నుండి చూశాను కాబట్టి చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో మా ఇంటి ముందు అనమాట ఇది. అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది వచ్చేసి. మీరు కొన్ని వీడియోస్లో కూడా చూసే ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి పక్కా పల్లెటూరు అండి. ఒక బస్సు ఉండదు, ఆటో ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇల్లు బాగుంటాయి. అందరూ కొంచెం జాబ్ హోల్డర్సే అనమాట. ప్రతి ఒక్క ఇంటికి కారు, వెహికల్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే రావడానికి ఒంటరిగా ఉన్న వాళ్ళు అయితే రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తానికి అయితే కట్టారు. ఇక్కడ గుడి దగ్గర కట్టడానికి అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి తోరణాలు కడుతున్నారు అనమాట. సో మాకేంటంటే ఒక పెద్ద గేటు, చిన్న గేటు, అలాగే ఇక్కడ అమ్మవారికి అనమాట. మొత్తం కలిపి 3 కట్టారు. సో ఈ విధంగా మనకు ఉన్న ఇంటికి ఉన్న ప్రతి గుమ్మానికి ఖచ్చితంగా మామిడి తోరణాలు అలాగే వేపాకులు అయితే కట్టుకోవాలండి. మెయిన్గా ఏంటంటే అమ్మవారి పండగలు చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే. సో మేమైతే ఈ విధంగా 3 చోట్ల అయితే కట్టాము. పండగలు చేయాలంటే ఖచ్చితంగా అన్నీ తెలిసిన వాళ్ళే ఉండాలండి. అటు ఇటు అయినా సరే మనకి ఎదు వెల్తీగా అనిపిస్తుంది. సో అందుకోసం అనేది తెలిసిన వాళ్ళు ఉండాల్సిందే. సో ఇదైతే చిన్నవాళ్ళు చేసే పని అయితే కాదండి, పక్కా పెద్దవాళ్ళు ఉండాల్సిందే ఇలాంటి పండగలకి. సో ఏంటంటే మెయిన్గా నిద్ర కాయడం అంటే చాలా ఇదండి. అసలు మనం అయితే తట్టుకోలేము. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి తట్టుకోగలుగుతారు. సో మనం అయితే తట్టుకోలేము అసలు. ముందుగా అయితే అమ్మవారికి కోడిని అయితే బస్తున్నారనమాట. సో ఫస్ట్ అయితే ఆ కోడికి అయితే స్నానం చేయించడం, అలాగే వాటికి కొంచెం మన అంటే అమ్మవారికి బలిచ్చే ముందు ఫుడ్ కూడా ఇస్తారనమాట. సో గుగ్గిలు ఉండాం కదా, అవి తినిపించారనమాట. సో ఇలాంటివన్నీ చేసేటప్పుడు అయితే మెయిన్గా ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని అయితే అక్కడ అసలు ఉంచరండి. సో ఇక్కడైతే కోడికి వాటర్ కూడా తాపించారు, అలాగే పసుపు కుంకుమ అవన్నీ చల్లుతున్నారనమాట. ఇప్పుడైతే అమ్మవారికి బలిస్తారు. దీనికి కడిగి అమ్మవారికి పండుగలు చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా డప్పు చప్పుళ్ళు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడైతే ఫస్ట్ కోడిని బలిచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి అమ్మవారికి మేము గొర్రెపోతుని తీసుకొచ్చాం కదా, సో ఇదేనమాట. ఇది కూడా రెడీగా ఉంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఈ గొర్రెపోతుని అయితే ఇచ్చామన్నమాట. సో ఈ గొర్రెపోతు ఇప్పుడు అమ్మవారికి ఇచ్చేస్తారనమాట. సో అందుకోసం అనేసి ముందుగా అయితే కడుగుతున్నారు. కడిగిన తర్వాత వీటికి పూలదండలు అలాగే పసుపు కుంకుమ, సో అందరికి కావాల్సిన వాళ్ళందరూ దండం పెట్టుకుంటారనమాట. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఊర్లో ఉండే వాళ్ళకైతే. సో నాకు తెలిసి అయితే నేనైతే ఇలాంటిది ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఎందుకంటే మేము ఒక 4 టైమ్స్ చేసినా సరే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అండి గొర్రెపోతుకు పూలమాలలా వేస్తుంది, అలాగే పసుపు కుంకుమ అవన్నీ వేస్తారు. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కలిసి అమ్మవారికి దండం కూడా పెట్టుకుంటారనమాట. సో ఎవరైతే ఇష్టం ఉంటే వాళ్ళ దగ్గర గొర్రెపోతు అనేది జడతా ఇస్తుంది అనమాట. సో అంటే ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటే అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే వీడియో మిస్ అవ్వద్దని మొత్తం తిరుక్కుంటూ తీస్తున్నాను. ఇక్కడ మా అమ్మకైతే అమ్మవారు వచ్చిందనమాట. సో అదంతా పెట్టడం అంటే కుదరదండి, ఎవరింటిది వాళ్ళకే ఉంటుంది కాబట్టి అయితే అదంతా ఇదేమీ పెట్టడం లేదు. సో దీని తర్వాత అమ్మవారి చుట్టూ మన గొర్రెపోతుని అయితే తిప్పుతారనమాట. ఒక 3 రౌండ్లు అలా తిప్పిన తర్వాత అమ్మవారికి అయితే బలిస్తారనమాట. పండగ ఏమో కానీ ఆ వాతావరణం మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే తెల్లవారుజామున లైటింగ్ కానివ్వండి సూపర్గా ఉంది. మెయిన్గా ఏంటంటే పల్లెటూరు కాబట్టి ఇంకా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. సో మనం తినకపోయినా అలాంటి వాతావరణంలో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరండి. వెళ్ళింది ఒక రోజైనా సరే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. గుడి చుట్టూ 5 రౌండ్లు లేదా 3 రౌండ్లు ఆ విధంగా తిప్పారనమాట. తిప్పిన తర్వాత అమ్మవారికి బలిస్తారు. సో ఈ సప్పులకి మా వాళ్ళు కూడా లేచి వచ్చారనమాట. అప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఇప్పుడు మమ్మల్ని అందరిని అయితే పంపించారు. ఆ గుడి దగ్గర అయితే ఉంచారండి. నేనుగా చెప్పాను కదా, చిన్నపిల్లల్ని అలాగే ఆడవాళ్ళని అయితే అక్కడ ఉంచారు. సో అందుకోసం అనేసి మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంట్లోకి. లాస్ట్గా అమ్మవారికి బలిచ్చే ముందు కూడా గొర్రెపోతుకి మంచినీళ్ళు అలాగే మనం ఉడికించిన గుగ్గిళ్ళు ఉంటాయి కదా, సో అవి కూడా తినిపిస్తారనమాట.
ఇప్పుడైతే మేము ఇంట్లోకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడంతా అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బలి చల్లడానికి వస్తారనమాట. అంతవరకు కూడా మేము ఇంట్లోనే ఉండాలి. ఇది కూడా అమ్మవారికి బలిచ్చిన తర్వాత ఇంట్లో బలి చల్లుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి తెల్లవారి తర్వాత అండి పాలు పొంగల్ అన్నమాట. సో అమ్మవారికి అయితే పాలు పొంగిస్తున్నాము, నైవేద్యాలు కదా. సో అందుకోసం అనేసి పాలు పొంగల్ అయితే చేస్తున్నాము. చాలా తొందరగా అండి ప్రసాదాలు చేయడం అయినా మాకు వంటలైనా సరే చాలా ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ చేసేది అయితే వంట నేనేనండి. అమ్మవారికి ప్రసాదం నేనే వండుతున్నాను. ఇక్కడైతే నేనే పాలు పొంగిస్తున్నానండి. మా పెద్దత్తమ్మ తనేమో మటన్ కర్రీ వండుతుందన్నమాట. సో కర్రీ స్టార్ట్ చేసింది. నేను మొత్తం తీయడం అయితే కుదరలేదు, ఎందుకంటే తల ఒక పని చేస్తున్నాం కదా. సో అందుకోసం అనేసి కుదరలేదు. పక్కన వచ్చేసి బోటి అండి, అది వండుతున్నారు. అన్నాలు అయితే ముందే అయిపోయినాయండి. వైట్ రైస్ అయిపోయింది, ముందే వండేసారనమాట. సో అవన్నీ తీయడం అయితే కుదరదు కదా. సో అందుకోసం అనేసి నేను వండిన తర్వాతే కొన్ని పిక్స్ అయితే పెట్టాను. సో ఇది వచ్చేసి మొత్తానికైతే వంటలు రెడీ అయిపోయాయి. అలాగే పాలు పొంగల్ అండి. సో మార్నింగ్ వండాం కదా, సో ఇలా అయిపోయింది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇక్కడ వచ్చేసి సాంబార్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ మా పెద్దత్తమ్మ అండి వంటలు మాస్టారు, తనే చేసింది. కానీ పర్ఫెక్ట్గా చేసిందండి. కారం లేదు, ఏమి లేదు. అందరూ చాలా హ్యాపీగా తిన్నారనమాట. మస్తు ఉంది, అసలు చెప్పడానికి వీలేదు అనుకోండి, అంత బాగుండింది. నిజం చెప్పాలంటే మా అమ్మకి చాలా చేదోడు చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి కళ్ళు తాగేవాళ్ళు అనమాట మా చిన్న మామయ్య, నేను. సో పండగ అంటే ఎవరి పండగ వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారనమాట. వీళ్ళు వచ్చేసి కళ్ళు. సో కళ్ళు సెక్షన్ వాళ్ళు కళ్ళు, మందు సెక్షన్ వాళ్ళు మందు, ఇవన్నీ ఎవరికి వాళ్ళే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనమాట. మొత్తానికైతే ఇప్పుడు నిజం చెప్పాలంటే టైం ఎంత అవుతుంది తెలుసా, 9 అవుతుందండి. మార్నింగ్ 9కే మాకు వంటలు ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఖాళీగా కూర్చున్నారు. ఇక్కడ బోటి కూడా రెడీ అయిపోయిందండి. చాలా బాగుండిందండి. మా పెద్దత్తమ్మ అయితే సూపర్గా చేసింది అసలు వంటలు. తన ఓపికకే మెచ్చుకోవాలండి, చాలా హెల్ప్ చేసింది అనమాట మా అమ్మకైతే మెయిన్గా. ఇప్పుడైతే మా ఊళ్ళో అయితే లేచి రెడీ అయిపోయారనమాట. సో వీళ్ళ సెక్షన్ నడుస్తుంది ఇప్పుడు. ఇది మార్నింగ్ టైం, మీకు చూస్తే నీడ చూస్తే అర్థమైపోతుంది కదా. సో ఇదంతా మార్నింగ్ అనమాట. మార్నింగ్ 9 అలా అవుతుంది. మొత్తానికైతే పూజలు పురస్కారాలు అన్నీ అయిపోయాయి. సో అందరు ఏం చక్కగా కూర్చున్నారు, పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మనం పడి పెట్టుకుంటాం కదా వంటలు అయిన తర్వాత. సో అదనమాట. అమ్మవారికి వేట వేసిన తర్వాత మనం పడి పెట్టుకుంటాను కదా. సో అది పెట్టుకున్న తర్వాత అందరూ కొబ్బరికాయలు కొడతారు. ఇంట్లో వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి కంకణాలు అవి ఇవన్నీ కట్టుకుంటారనమాట. సో ఇప్పుడు ఇదంతా మార్నింగ్ టైంలో అయిపోతుందండి. అమ్మవారికి అన్నీ సమర్పించిన తర్వాతనే మనం వండుకునేవన్నీ తినాలన్నమాట. సో ఇక్కడ అందరూ కొబ్బరికాయలు అవన్నీ కొట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ బంతులు పెడతారు. సో ఇదంతా మార్నింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈవినింగ్ ఏంటంటే అమ్మవారిని గుళ్ళోకి చేర్పిస్తారనమాట. సో అందుకోసం అనేసి ఇది ఈవినింగ్ టైం 5 అవుతుందన్నమాట. అప్పుడు సాకలతని వచ్చేసి ఇవన్నీ గుళ్ళోకి చేర్పిస్తారనమాట. ఇప్పుడు ఈ టైంలో కూడా అమ్మవారి నిష్ట ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అమ్మ అండి, మా అమ్మకి మళ్ళీ అమ్మవారు వచ్చేసింది. సో మనకేంటంటే ఇంట్లో ఏదన్నా ఉన్నా సరే అమ్మవారిని అడిగి తెలుసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఆ టైంలో. సో ఇక్కడ నేను మా అమ్మ అనమాట అన్నీ కదిలిస్తున్నాను. అమ్మవారికి పెట్టుకున్నట్టు ఉంటాయి కదా, అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ ఒకసారి మనం కదిలించి దండం పెట్టుకుంటే అప్పుడు సాకులతను వచ్చేసి అవన్నీ కూడా పెట్టుకుంటాం.
వస్తువు అయినా సరే మనం దూరంగా కానీ ఎక్కడ కానీ పడేయద్దండి. అమ్మవారికి ఎదురుగా ఒక గుంటని తీస్తారు, అందులో వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మూడో రోజు అండి, మనకి మంగళవారం రోజు ఉగాది రోజు అనమాట. మూడో రోజు అమ్మవారికి పాలు పొంగుళ్ళు చేసి గుడి మూత వేస్తారనమాట. అంటే గుడి తలుపు వేస్తారు. అలాగే తీసిన గుంట ఉంటుంది కదా, సో దాన్ని కూడా పూడిపేస్తారనమాట. సో ఇది పాలు పొంగళ్ళు చేసి అమ్మవారికి పెట్టిన తర్వాత ఇదంతా చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మంగళవారం రోజు మార్నింగ్ అనమాట. అంటే మనం సండే పండుగ చేసుకుంటే మళ్ళీ మూడో రోజు మనకి ఇదంతా అమ్మవారికి పాల పొంగళ్ళు కానీ చేసి పెడతారు. సో ఇదేనండి మా ఇంటి అమ్మవారి మైసమ్మ పండుగ అనమాట. సో చెప్పాను కదా, నేను కూడా 4 ఇయర్స్కి చూస్తున్నాను అనమాట ఇలా చేయడం అనేది పండుగ. అంటే చూస్తూనే ఉన్నాను కానీ ఇంత పర్టికులర్గా అయితే ఎప్పుడూ చూడలేదండి, ఫస్ట్ టైం చూశాను. సో మూడో రోజు అయితే పాల పొంగల్ కూడా నేనే చేస్తున్నాను అనమాట. అలా కలిసి వచ్చింది. ఎప్పుడు పిల్లలు చిన్నగా ఉండడం వల్ల అంత ఈజీగా చేయలేకపోయేదాన్ని. సో ఇదేనా, ఇప్పుడైతే అంత పర్ఫెక్ట్గానే చేశానని అనుకుంటున్నాను. అమ్మవారు మంచిగా చేస్తుందని అనుకుంటున్నాను. సో మా అమ్మవారు మమ్మల్నే కాదండి, మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో.